నమస్తే నమస్తే. ఏం పేరన్నా? సూర్యకుమార్. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటాను. ఇక్కడ ఉండేది ఎక్కడ? నేను సైడ్ 1లో ఉంటాను. సో మరి ఎట్లా ఉండబోతుంది జూబ్లీస్ ఉప ఎన్నికలో? మరి 3 పార్టీలు అయితే పెద్ద ఎత్తున బాగానే తిరుగుతున్నారు. సో మరి ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ప్రజలు ఈ 2 పార్టీల పాలన చూసి విసుగు చెందిరు. ఈసారి బీజేపీకి ఇద్దామని చాలామంది అనుకుంటున్నారు. అంటే ఎందుకు బీజేపీ గెలిస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీ గెలిస్తే ఏమవుతుంది అంటే బీజేపీ మనకు ఫస్ట్ భద్రత ఇస్తుంది. ఇక్కడ భద్రత అనేది ముఖ్యం. ఇప్పుడు పాకిస్తాన్ అల్లర్లు అవి ఇవి తీవ్రవాదము అవన్నీ ఎన్నో జరుగుతున్నాయి కదా. ఇక్కడ భద్రత ఉంటే ప్రజలకు ఫస్ట్ శాంతి భద్రతలే ముఖ్యం కదా. అది వస్తే తప్పకుండా అన్నీ జరుగుతుంది. పథకాలు కూడా వస్తాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలే మనకు వస్తున్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళ అని చెప్పుకుంటున్నాయి. కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు హైజాక్ చేస్తున్నాయి తప్ప ఇంకేం లేదు. సో మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన నడుస్తూ ఉంది, 2 సంవత్సరాలు పూర్తి వస్తుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. సో ఎట్లా అనిపిస్తున్నాయి 2 ప్రభుత్వ పాలన? బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన ఏంటంటే దోచుకున్నాయి అని. ఎందుకంటే వాళ్ళ తల్లి కూతురు అండ్ 2 కొడుకు అండ్ అల్లుడు ఇంకా కేసీఆర్ అంతా మొత్తం దోచేసుకున్నారు. రాష్ట్రాన్ని చిప్ప చేసి పెట్టారు. అంటే ఏం లేకుండా ఖాళీ పల్లెం పెట్టారు. కానీ దానిలో ఏం లేదు కదా. మన రాష్ట్ర ఖజానా, మన రాష్ట్ర బడ్జెట్ అంతా బాగుంటేనే కదా మనకు ఏదైనా సాధ్యపడుతుంది. అభివృద్ధి పనులు చూడండి, అప్పుడు అట్లనే ఉంది, ఇప్పుడు అట్లనే ఉంది. కాంగ్రెస్లో 6 పథకాలు అన్నది ఒక పథకం కూడా లేదు. పుట్టి ఒక ఫ్రీ బస్ ఇచ్చారు, వాళ్ళు కొట్లాడుకుంటారు. ఆ లేడీస్ కొట్లాడుకుంటారు. ఎందుకు రా బాబు ఇది వద్దు అనుకుంటారు. మరి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపియకపోతే పథకాలని రావు అని చెప్పేసి మన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఎట్లా ఏమంటారు ఒక ఓటర్గా మీరు? ఇక్కడ బెదిరించడమే కదా ఇది సామాన్య ప్రజలను బెదిరించడం కదా. అంటే ఇస్తేనే పథకాలు లేకుండా లేదు అన్నట్టు కాదు కదా. నువ్వు ఫస్ట్ మీకు గద్దెనెక్కిచ్చిన ఎవరు? ప్రజలే కదా. మళ్ళీ ఇక్కడ సీటు గురించి నువ్వు పథకాలు రావు అంటే అది ఎంత తప్పు కదా. నువ్వు ఉండొచ్చు మరి ఇక్కడ పోటీలో ఎట్లా ఉండొచ్చు ఇక్కడ ముగ్గురు మధ్య? ప్రజలు ఏంటంటే కొత్తదనాన్ని కోరుకుంటారు. మన సెంట్రల్లో మోడీ గారి పాలన చూశారు, ఇక్కడ కూడా అదే పాలన రావాలని కోరుకుంటారు. సో అంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీకి ఎక్కువ పట్టు లేదు, 10,000 ఓట్లు కూడా రావని చెప్పేసి అటు మిగతా నాయకులు మాట్లాడుతున్నారు. ఎట్లుంది పరిస్థితి? బీజేపీకి పట్టు లేదంటే ఇప్పుడు ఎంపీ స్థానం ఎట్లా వస్తుంది? ఎంపీ స్థానం అయితే వచ్చింది కదా. అది ఎమ్మెల్యేకి పట్టు ఉంది, పట్టు లేదని అది కాదు. ఇప్పుడు ఇక్కడ గోపీనాథ్ చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? గోపీనాథ్ గుండాగిరి, రౌడీజం అవే తప్ప ఇంకేం లేదు. అంటే కొంచెం చేసి ఉండొచ్చు, కానీ ఎక్కువ అదే ఉంది. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒకవేళ గెలిస్తే ఎట్లుంటుంది మరి? కాంగ్రెస్ అభ్యర్థి అయితే అతను విధంగా అయితే ఒక విధంగా పర్వాలేదు, కానీ మళ్ళా పెట్టరేగిపోతుంది. గుండాగిరి రౌడీజం పెరిగిపోతుంది. సో ఎవరెవరి మధ్య పోటీ ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ? భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్ మధ్యలోనే ఉండొచ్చు నేను కోరుకుంటున్నాను.